జై శ్రీమన్నారాయణ. చూడండి, తొలి ఏకాదశి పండగ రోజు ఉపవాసం ఎలా ఉండాలి, పూజ ఎలా చేయాలి, ఏ ఆకులో దీపాలు వెలిగించాలి, ఆ ఆకులలో వెలిగించటం దానికి కారణం ఏమిటి, మనకు నైవేద్యం ఏం పెట్టాలి. అదేవిధంగా నేను కొత్తగా పెట్టానండి నైవేద్యం, కొత్తగా కాదు, బాగా ప్రీతికరమైనది రామునికి ఆ నైవేద్యం పెట్టాను. మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా మనకు 2 పండుగలు వస్తున్నాయి. అంటే అందరూ చేయకపోవచ్చు, కొందరైతే చేస్తారని నాకు తెలుసు. మా ఏరియాలో అయితే చేసుకుంటారు. అదేవిధంగా ఆ పండుగని ఈ పండుగని 2 కూడా ఒకే రోజు వస్తున్నాయి. అందరూ కూడా 2 పండుగలతో ఆనందంతో అంతా కూడా ఉత్సాహంగా ఉంటారని నా అభిప్రాయము. కానీ రావి ఆకుల్ని మనము ఈ రోజే తెచ్చుకొని సాయంత్రం లోపు తెచ్చి పెట్టుకున్నట్టయితే చాలా మంచిది. అంటే రేపు మంగళవారం కోయకూడదు. అందులోనూ రావి చెట్టు, వేప చెట్టు, అంటే రావి చెట్టు అంటే విష్ణుమూర్తి, వేప చెట్టు అంటే అమ్మవారని మనకు అందరు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆ 2 చెట్ల కింద జ్యేష్ఠాదేవి ఉంటుంది. మనకి ఏదైనా చిన్న ఈ పూర్వజన్మ సుకృతం వల్ల ఏ అయినా అవ్వచ్చు, మనం చేసిన పాపాలని ఆమె హరించి వేస్తుందట, ఆమె తీసేసుకుంటుందట. అలాంటి వరం అయితే విష్ణుమూర్తి ఇచ్చి ఆమెని ఆ వేప చెట్టు, రావి చెట్టు ఉన్న చోట కూర్చోమని, కింద వచ్చే భక్తులని ఆశీర్వదించి పంపించమని ఒక వరం అయితే ఇస్తాడట. అది మనం అలా చెట్టు దగ్గరికి వెళ్ళలేకపోయినా ఆ రావి చెట్టు ఆకులని తెచ్చుకొని ఆ ఆకుల మీద స్వస్తికి గుర్తు వేసుకొని, అదేవిధంగా పసుపు గంధం కలిపి వేశానండి నేను. ఇవి వేసి పిండి దీపాలు సెలవిడిగా మనం చేస్తాం కదా, ఆ దీపాలని వెలిగించుకున్నట్టయితే చాలా ప్రీతికరమట ఆ విష్ణుమూర్తికి. సెలవిడి దీపాలు, ఆ దీపాలు చేసుకున్నట్టయితే చాలా మంచిది. ఆ దీపాలతో మనకి చూడండి పవలించి ఉన్న విష్ణుమూర్తిని మనం తీసుకోవాలి. లేదు అంటే మీరు ఇక్కడ రంగనాథుని అంటారండి, రంగనాథుడు అంటారు పడుకొని ఉన్నాయన్ని. లేదు అంటే మీరు వెంకటేశ్వర స్వామికైనా చేయొచ్చు, అందరూ వాళ్ళేనండి. అందులోనూ మనకి ఎందుకంటే మనకి సంవత్సరము అంతా అయితే ఆయనకు ఒక్క రోజట, ఒక్క రాత్రి ఒక్క పగలట. అంటే మనకి ఇక్కడ ఆయన శయనించి ఉంటారట, పడుకుంటారట. తొలి ఏకాదశి దగ్గర నుంచి మనకి కార్తీక మాసంలో ఆయన మేలుకొని ఉంటారు అని మనకి చెప్తారు. గోదాదేవి ఆమె నిద్ర లేపటం, యోగ నిద్రలో కొన్ని రోజులు ఉండటం అలాగా ఉంటుంది. అప్పుడు మనకు 6 నెలలు ఇలాగా, 6 నెలలు అలాగా, ఆ రాత్రిపూట 6 నెలలు, 6 నెలలు పగలు అని స్వామివారి లెక్కట. మనకైతే తెలియదు, పురాణాలు చెప్తూ ఉన్నారు, పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ చెప్పినయే మనం వింటున్నాము, వస్తున్నాము, చేస్తున్నాం కూడా. కాబట్టి మనం ఆ పెద్దలు చెప్పే మాట ఏమిటి అంటే 6 నెలలు పగలైతే 6 నెలలు ఆయనకు రాత్రిపూట అంట. అందువలన ఆయన ఇక్కడ మనం ఈ 6 నెలలు ఆయన పడుకొని ఉంటారు. చాలామంది జియర్లు వీళ్ళందరూ కూడా చాతుర్మాస దీక్షలకు తీసుకుంటారు. ఈ 4 నెలలు కానీ 3 నెలలు కానీ అలాగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు తీసుకుంటారు. చాతుర్మాసం అంటే 4 నెలలే ఉంటుంది. ఆ 4 నెలల్లో దీక్షలు చేపడతారు పెద్ద జియర్లు కానీ ఎవరైనా కూడా అలా చేస్తారు. ఆ 4 నెలల్లో మనం విష్ణు సహస్రనామం కానీ భగవద్గీత కానీ ఏవైనా వీలైనవి మనం చదివితే మాత్రం చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారండి. అలాగే మనకి కూడా బాగా కలిసి వస్తుందని కూడా చెప్తారు. అది ఒక క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి సాయిబులు అంటే మోహరం అనేది కూడా ఒక మాసంలో వచ్చే తొలి పండగ అంటండి వాళ్ళకి. ఆ పండగ మనకు తొలి ఏకాదశి అయితే వాళ్ళకు కూడా తొలి మాసం అక్కడ నుంచి మొదలవుతుందట. ఆ సాయిబు వాళ్ళకి, మనకి ముస్లింలకి అనమాట. మనకి హిందువులకి తొలి ఏకాదశి అంటే తొలి పండగ కదా, మనకు నెలలో వచ్చే తొలి పండగ. నెలలు ఏకాదశులు అంటే 24 ఉంటాయి అందులో, అట్లా మనకు తెలుసు. కాబట్టి ఆ నెలలు మనం తొలి పండగ అని, మనం ఈ నెలలో ఫస్ట్ వచ్చే పండగ తొలి పండగ, తొలి ఏకాదశి అని మనం చెప్తూ ఉంటాము. వాళ్ళకు మోహరం కూడా తొలి పండగేనట. ఆ మాసాల లెక్క తొలి మాసం అట. అక్కడి నుంచి వాళ్ళు లెక్కలు వేసుకుంటారట. అందువలన నేను 2 పండగలు అంటే, కొంతమంది మాకైతే పేర్ల రొట్టెల పండగ అని కూడా అంటూ ఉంటారు. ఆ పండగ ఈ పండగ అలాగే చేస్తారండి. తొలి పండగ రొట్టెల పండగలాగా. చాలామంది ఉద్యోగాలు రావాలన్నా, ఏమన్నా కొంచెం ఏదైనా ఇబ్బందులు ఉన్నా, పిల్లలు కావాలన్నా అలాగా రొట్టెలు అనేది వదులుతూ ఉంటారని, ఆ రొట్టెలు తెచ్చుకొని తింటే ఏదైతే మనకి కావాలో అదైతే వస్తుందని కూడా
చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే మొహరం పండగ హిందువులు ముస్లింలు అందరూ చేసుకుంటారండి. కొన్ని చోట్ల ముస్లింలే చేసుకుంటారు. అలా ఉంది. అందువలన నేను 2 పండగలు అయితే వస్తున్నాయని నేను పైన చెప్పాను. మీకు పైన థంబ్‌నెయిల్‌లో కూడా రాశాను. నేను చెప్తూ ఉన్నాను. అలాగే చాలామంది ఇలా చేస్తున్నారు. ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఏదైనా అనుమానం డౌట్ వచ్చినట్టయితే మనకు వెంకటేశ్వర స్వామి భార్య కూడా బీబీ నాంచారమ్మ ముస్లింల ఆవిడని 2వ భార్యగా చేసుకున్నారు. మీకు తెలిసే ఉంటుంది ఆ కథ కూడా. నేను అందువలన కొంతమంది వాళ్ళు కూడా ఈ పండగ చేస్తారని విన్నాను. నేను ఈ పండగ చేయటం, తిరుపతి వెళ్ళటం అలా చేస్తారని విన్నాను. ఇలా వాళ్ళకి 2